గారి ఆధ్వర్యంలో పత్రి సార్ మార్గదర్శకత్వంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో అద్భుతమైన ఆధ్యాత్మిక సేవను చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఆనందో బ్రహ్మ ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఇవి నెల్లూరు, యానాం, చిత్తూరు, ఒంగోలు, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే శ్రీకాకుళంలో సాంప్రదాయ కళా గురుకులం కళ్ళేపల్లి, ఇలా 9 సంవత్సరాలు 9 వేరువేరు జిల్లాల్లో చేసుకొని ఈరోజు 10వ వార్షికోత్సవం 3వ రోజు సంబరాల్లో ఉన్నాం. ఇక్కడ విజయనగరం అంటే కళల కొట్టిల్లు, విజయనగరం అంటే సాంప్రదాయాలకు తల్లి లాంటిది. మహారాజ పోషకులకి ఇది తల్లి ఒడి లాంటిది. ఇక్కడ సిరిమాను ఉత్సవం. విజయనగరం అంటే పైడితల్లమ్మ, విజయనగరం అంటే గురజాడవారు, విజయనగరం అంటే సంగీత కళాశాల, ఇదే గుర్తుకొస్తుంది, గంట స్తంభం. ఇక్కడ విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవ రోజుల్లోనే ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్, స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు విజయనగరం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఈ 10వ వార్షికోత్సవ సంబరాల్ని అంగరంగ వైభోగంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ 3వ రోజు మన ముందు ఉన్నారు విద్వత్తు కలిగిన విద్వాంసులు. వారితో ఈ ప్రోగ్రాం ప్రారంభించబడడం నిజంగా మనందరం చేసుకున్న ఒక అదృష్టం. శ్రీ విద్యానాథ ఉపాసక శ్రీ పరసుఖానందనాథ దీక్ష నామధేయ బ్రహ్మశ్రీ సుసురాపు లక్ష్మీ గణపతి శర్మ గారు. ఒక్కసారి ఆత్మ ప్రణామాలు చేద్దాం. వారు శ్రీ రాజరాజేశ్వరి దేవీపీఠం సంగీత విద్యాపీఠం ద్వారా 200 మంది శిష్యుల్ని ఎప్పుడూ తయారు చేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం వాస్తవ్యులు. మా టీవీ, ఈటీవీ, అలా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్కి కూడా సుస్వర భరితమైన సంస్కృతి సాంప్రదాయాలకి తెర తీస్తూ చక్కగా ఎంతోమంది విద్యార్థుల్ని పంపిస్తున్నారు, శిష్యగణాన్ని. ఆయన ఎంఏ మ్యూజిక్ చేశారు, ఆల్ ఇండియా రేడియో టీవీ గ్రేడెడ్ ఆర్టిస్ట్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మహానుభావులకి తో పాటు కూర్చొని చక్కని ప్రోగ్రాంని మనకి అందించడానికి ఇక్కడ వారి బృందం ఉన్నారు. మృదంగ సహకారం వారి కుమారులైన కుమార్ విఘ్నేశ్వర్ శర్మ. ఒక్కసారి ప్రతి ఒక్క చెప్తున్నప్పుడు క్లాప్ కొడదాం. గాత్ర సహకారం సుసరాపు శ్రీలక్ష్మి భార్య, గాత్ర సహకారం సుసరాపు అమృతవర్షిణి కూతురు, అలాగే శిష్యగణం నిషి, సందీప్ కుమార్, వెన్నెల, తరుణి, కీబోర్డ్ రితిక్ సాయి, ప్యాడ్స్ సాయి తరుణ్. వీరందరి సహకారంతో ఈరోజు వారు వాయులీన ఫ్యూజన్ అనే ఒక అద్భుతమైన సంగీత విభావర్ని మనకు అందించబోతున్నారు. వారి ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ సిరిమాను ఉత్సపు పైడితల్లమ్మ యొక్క శక్తిని మనందరం ఈరోజు అనుభవిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్.
ఎక్సలెంట్ అండి. ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని అందరినీ కలిపి. ఒక పక్క క్లాసికల్ అండ్ అట్ ద సేమ్ టైం వెస్టర్న్ కూడా కలిపి. ఇది ఫస్ట్ టైం ఈ పెర్ఫార్మెన్స్ నేను చూడడం అయితే ఫస్ట్ టైం అండి. నిజంగా చాలా 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 బాగుందండి. నెక్స్ట్ ఏం పాట వస్తుందా అన్నంత ఉత్సుకతతోటి చాలా చాలా బాగా నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే సరస్వతియే డిఫరెంట్ యాంగిల్స్లో, ఒక సరస్వతి పియానో, ఒక సరస్వతి ఇలాగ అనిపిస్తున్నారు అనమాట. నిజంగా చాలా చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. ఎక్సలెంట్. ఇప్పుడు మనం గణపతి శర్మ గారికి సన్మానం చేసుకుందామండి. చెప్తారండి నిత్యానందం, భజనానందం. Buddha
ధ్యానించి తరించవే హృదయమా, ధ్యానించి తరించవే హృదయమా, విఘ్నరాజుని గజరాజవదనుని ధ్యానించి తరించవే హృదయమా, విఘ్నరాజుని గజరాజవదనుని ధ్యానించి తరించవే హృదయమా. ఆయమ్మ గౌరితో అరమోట్పు కనులతో ఆ వెండి కొండలో కడు నిండు గుండెతో, ఆయమ్మ గౌరితో అరమోట్పు కనులతో ఆ వెండి కొండలో కడు నిండు గుండెతో, నెలకొన్న సాంబుని ఒడిలోన గణపతిని, నెలకొన్న సాంబుని ఒడిలోన గణపతిని, కలనైన ఇలనైన కలతలే పోవంగ, కలనైన ఇలనైన కలతలే పోవంగ, ధ్యానించి తరించవే హృదయమా, విఘ్నరాజుని గజరాజవదనుని ధ్యానించి తరించవే హృదయమా. చిరునవ్వు మోముతో చల్లని చూపుతో తోరపు బొచ్చతో మ్రోగేటి గజ్జెతో, చిరునవ్వు మోముతో చల్లని చూపుతో తోరపు బొజ్జతో మ్రోగేటి గజ్జెతో, గుజ్జరూప ధారుని ముజ్జగాల దేవుని, గుజ్జరూప ధారుని ముజ్జగాల దేవుని, కలనైన ఇలనైన కలతలే పోవంగ, కలనైన ఇలనైన కలతలే పోవంగ, ధ్యానించి తరించవే హృదయమా, విఘ్నరాజుని గజరాజవదనుని ధ్యానించి తరించవే హృదయమా, ధ్యానించి తరించవే హృదయమా, ధ్యానించి తరించవే హృదయమా. విరతి కలుగవలే విష్ణు భక్తుడు కావలే, సరవితో నుండవలే సహజ యోగికినే, సహజ యోగికినే, విరతి కలుగవలే విష్ణు భక్తుడు కావలే, సరవితో నుండవలే సహజ యోగికినే, సహజ యోగికినే, మంతనానుండవలే మనసు శోధించవలే, చింతించవలే హరిని చెలగవలే, మంతనానుండవలే మనసు శోధించవలే, చింతించవలే హరిని చెలగవలే, అంతరంగుడు కావలే ఆశలు మానగవలే, అంతరంగుడు కావలే ఆశలు మానగవలే, సంతసానమించవలే
సహజ యోగికిని సహజ యోగికిని విరతి కలుగవలే విష్ణు భక్తుడు కావలే సరవితో నుండవలే సహజ యోగికిని సహజ యోగికిని వెరవు కలుగవలే వెరపులోడుగవలే 20 ఎరుకవలే ఎచ్చరవలే వెరవు కలుగవలే వెరపులోడుగవలే 20 ఎరుకవలే ఎచ్చరవలే విరసము మానవలే వివేకించుకోనవలే విరసము మానవలే వివేకించుకోనవలే సరుగమౌని కావలే సహజ యోగికిని సహజ యోగికిని విరతి కలుగవలే విష్ణు భక్తుడు కావలే సరవితో నుండవలే సహజ యోగికిని సహజ యోగికిని భావించుకోనవలే పదరకుండగవలే కావలే పరిపూర్ణుడు కరుణవలే భావించుకోనవలే పదరకుండగవలే కావలే పరిపూర్ణుడు కరుణవలే శ్రీ వెంకటేశ్వరుని సేవే కలుగవలే శ్రీ వెంకటేశ్వరుని సేవే కలుగవలే సావధానుడు కావలే సహజ యోగికిని సహజ యోగికిని విరతి కలుగవలే విష్ణు భక్తుడు కావలే సరవితో నుండవలే సహజ యోగికిని సహజ యోగికిని దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేదల పెట్టవోయ్ వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేదల పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమనియడి దొడ్డ వృక్షము ప్రేమలను పూలెత్తవలెనోయ్
గాయసమనియడి దొడ్డ వృక్షము ప్రేమలను పూలెత్తవలెనోయ్ జలజల చెమటను తడిసి మూలము ధనము పంటలు పండవలెనోయ్ నరుని చెమటము తడిసి మూలము ధనము పంటలు పండవలెనోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ సొంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేవి 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 విరాట్ రూపవైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు దేవి విరాట్ రూపవైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు మధ్యాహ్న రవి మకుట కోటీరమో నక్షత్రగతి రత్నభూషావళి మధ్యాహ్న రవి మకుట కోటీరమో నక్షత్రగతి రత్నభూషావళి దేవి విరాట్ రూపవైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు తుదలందు వెన్నెలల వెలుగైనది మప్పుల్లో వయ్యారి పైటంచులు తుదలందు వెన్నెలల వెలుగైనది మప్పుల్లో వయ్యారి పైటంచులు వర్షాలు మెడలోని ముత్యాల సరులు చీకట్లు నాట్యాన చెలరేగు కురులు వర్షాలు మెడలోని ముత్యాల సరులు చీకట్లు నాట్యాన చెలరేగు కురులు దేవి విరాట్ రూపవైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు మానవులు అందెల్లో చిరుగజ్జలు పక్షులు వడ్డాణమున గంటలు మానవులు అందెల్లో చిరుగజ్జలు
పక్షులు వడ్డాణమున గంటలు దేవతలు అందాల భుజకీర్తులు సురగంగ మాంగళ్య గళ సూత్రము దేవతలు అందాల భుజకీర్తులు సురగంగ మాంగళ్య గళ సూత్రము దేవి విరాట్ రూపవైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు విజయనగరములోన వెలసినావమ్మ పైడి తల్లి నీకు వందనం బొమ్మ విజయనగరములోన వెలసినావమ్మ పైడి తల్లి నీకు వందనమ్మ నిన్ను ఈ రీతి భావించి వీక్షించిన సచ్చిదానంద భావము రాకుండున నిన్ను ఈ రీతి భావించి వీక్షించిన సచ్చిదానంద భావము రాకుండునా దేవి 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 విరాట్ రూపవైనట్టి నీకు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు ప్రకృతి సర్వంబు ముస్తాబు చేయు. ఇది అద్భుతమైన దశావతార తత్వాన్ని తెలిపే గీతం. మనలోనే ఏ ప్రాణి నుంచి ఏ ప్రాణిగా మనం రూపాంతరం చెందామో అన్నది మనకు అర్థమవుతుంది. పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు మనకి, మనం దైవాత్మ స్వరూపాలమి, మానవ దేహం ధరించామని. ఆ భావాన్ని ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకుంటూ అద్భుతమైన హుషారైన జనపద గీతం ఇది. ಬೇಟ್ರಾಯಿ ಸಾಮಿದೆ ಮುಡ ನನ್ನೇಲಿ ನೋಡ ಬೇಟ್ರಾಯಿ ಸಾಮಿದೆ ಮುಡ ಬೇಟ್ರಾಯಿ ಸಾಮಿದೆ ಮುಡ ನನ್ನೇಲಿ ನೋಡ ಬೇಟ್ರಾಯಿ ಸಾಮಿದೆ ಮುಡ ಕಾಟೆ ಮೀರಾಯುಡ ಕದರಿ ನರಸಿಂಹಡ ಕಾಟೆ ಮೀರಾಯುಡ ಕದರಿ ನರಸಿಂಹಡ ಮೇಟೈನ ಏಟುಗಾಡ ನಿನ್ನೆ ನಮ್ಮಿತಿರ ಬೇಟ್ರಾಯಿ ಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ ನನ್ನೇಲಿ ನೋಡ ಬೇಟ್ರಾಯಿ ಸ್ವಾಮಿ ದೇವುಡ. చక్కగా రెండు కళ్ళని మూసుకొని కళ్ళద్దాలు ఉంటే తీసే చేతి వేళ్లలో చేతులు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస, పీల్ గాలికి వదిలే గాలి అని గమనిస్తూ శ్వాస అనుసంధానం అవడం. ఆనా ఆపానా సతి, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉండడం. శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మన ఆలోచనల్ని మనం నియంత్రించగలుగుతాం. శ్వాస రహిత శూన్య పూర్ణత్వ స్థితిని పొందుతాం. శ్వాస మీద ధ్యాస అంటే ధ్యాన స్థితి. మనం చేసిన మన వయస్సు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాలు చేయాలి. 1 సంవత్సరానికి 1 నిమిషం. శాకాహారము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఇతరులకు ధ్యానాన్ని నేర్పించడం, ఇదే కదా వైభోగం అంటే. పత్రిసారికి
ఏమి మనం రుణం తీర్చుకోగలం? ధ్యాన జగత్తుగా మార్చడం తప్పించి. బీ ద చేంజ్ అన్నారు మహాత్మా గాంధీ. ఏ మార్పునైతే కోరుకుంటున్నామో ఆ మార్పు మన నుండే మొదలవ్వాలి. ధ్యానంలో మనము అదొక్కటే నేర్చుకుంటాం. ఇతరులను మార్చడం కాదు, మనల్ని మనం మార్చుకుంటూ అద్భుతంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఎస్ అఫ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. రోజులో కొంత సమయం ధ్యానానికి, మౌనానికి, ప్రకృతి సాంగత్యానికి పెట్టుకుంటే మన జీవితంలో మనం తిరిగి చూసుకొని అరే నేను ఇది చెయ్యలేదే అని అనుకోనవసరం లేదు. వర్తమానంలో ఉంటాం. గతం గతః అని భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానం భవ అనే స్థితిలో ప్రేమ, కరుణ, ధర్మం, నిజాయితీ తత్వం, ఇదే ధ్యాన లక్షణం, సహజ యోగి లక్షణం. పౌర్ణమి గడియల్లో మనం సామూహిక ధ్యానం డాక్టర్ జీకే గారికి ఈ మహా వేడుకను భుజం మీద వేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిఎంసి ఛానల్ అలాగే ధ్యాన జగత్ స్పిరిచువల్ ఇండియా పుస్తకాలని ప్రతి ఒక్కరికి అందించాలి. పిఎంసి నలుమూలలకి వెళ్ళాలి. ఇదే మన పత్రి సార్ మనకిచ్చిన ఏకైక కర్తవ్యం. సామి దేవుడా నన్నేలి నోడబేట్రాయి సామి దేవుడా, బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడబేట్రాయి సామి దేవుడా. కాటే మీరాయుడా కదరి నరసింహుడా, కాటే మీరాయుడా కదరి నరసింహుడా, మేటైన ఏటుగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా. శాప కడుపు సేరి పుట్టగా రాకాసిగాని కోపమునేసి కొట్టగా, శాప కడుపునే పుట్టగా రాకాసిగాని కోపమునేసి కొట్టగా, ఓపినన్ని నీళ్లలోన వలసి వేగామె తిరిగి, ఓపినన్ని నీళ్లలోన వలసి వేగామె తిరిగి, రాకనోళ్ళ చదువులెల్ల బ్రహ్మదేవులకిచ్చినోళ్ళ బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా. తాబేలై తాను పుట్టగా ఆ నీళ్ళ కాడ దేవాసురులెల్ల కూడగా, తాబేలై తాను పుట్టగా ఆ నీళ్ళ కాడ దేవాసురులెల్ల కూడగా, దోవ సూపి కొండ కింద దూరగానే సిల్కినప్పుడు, దోవ సూపి కొండ కింద దూరగానే సిల్కినప్పుడు, సావులేని మందునెల్ల దైవైలాగిచ్చినోడ బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా. అందగడబవుదులేవయ్యా గోవింద గోపాల రచించరా, అందగాడబవుదులేవయ్యా గోవింద గోపాల రచించరా. పందిలోన సేరి కోర పందితోనే ఎత్తి భూమి, పందిలోన సేరి కోర పందిలోనే ఎత్తి భూమి, చిందు విందు చేసి నోడ సందమామ నీవే కదా బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా.
నారసింహ నిన్ను నమ్మితి నానాటికైన కోరితి పాదమే గతి నారసింహ నిన్ను నమ్మితి నానాటికైన కోరితి పాదమే గతి కోరి నీవు కంబాన సేరి ప్రహ్లాదుగాచి ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదుగాచి కోరమీస వైరిగా గుండె దొల్ల చేసి నోడ పేట్రాయి పేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి సామి దేవుడా బుడద బాపడయ్య వైతివి ఆ సుకురవల్సి నడిగి భూమి నేలుకొంటివి బుడత బాపనయ్య వైతివి ఆ సకురవల్సి నడిగి భూమి నేలుకొంటివి నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తి పైన పెట్టి నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తి పైన పెట్టి పడవులేక లోకమెల్ల మెడమతోటి తెప్పినో పేట్రాయి పేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి సామి దేవుడా రెండు పదులు ఒక్క మారుతో ఆ దొరల నెల్ల సెండాడినావు పరసునా రెండు పదులు ఒక్క మారుతో ఆ దొరల నెల్ల సెండాడినావు పరసునా సెండకోల బట్టి కోదండ రామస్వామి కాడ సెండకోల బట్టి కోదండ రామస్వామి కాడ పెండకోల చేసుకొని కొండ కాడ కేగినోడ బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా రామదేవ రచించరా సీతమ్మ తల్లి శ్యామ సుందర నిన్ను మెచ్చగా రామదేవ రచించరా సీతమ్మ తల్లి శ్యామ సుందర నిన్ను మెచ్చగా స్వామి తండ్రి మాటగాచి ప్రేమ భక్తి నాదరించి స్వామి తండ్రి మాటగాచి ప్రేమ భక్తి నాదరించి ఆమైన లోకమెల్ల దోమగాను చేసి నోడ పేట్రాయి పేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి సామి దేవుడా దేవకీ దేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా దేవకీ దేవి కొడుకుగా ఈ జగములోన దేవుడై నిలిచినావురా ఆవుల మేపుకొని ఆడోళ్ళ గూడుకొని ఆవుల మేపుకొని ఆడోళ్ళ గూడుకొని తావు బాగా చేసుకొని చక్కిడి బిక్కిడి చేసి నోడ బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా వేదాలు నమ్మరాదని ఆ శాస్త్రాల వాదాలు బాగలేవని వేదాలు నమ్మరాదని ఆ శాస్త్రాల వాదాలు బాగలేవని బోధనలు చేసుకొని బుద్ధులు చెప్పుకొని బోధనలు చేసుకొని బుద్ధులు చెప్పుకొని నాదా వినోదుడైన నల్లనయ్య నీవే కాదా బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా పలికినా దొరవు నీవేగా ఈ జగములోన పలికినావు బాల శిశువుడా పలికినా దొరవు నీవేగా ఈ జగములోన పలికినావు బాల శిశువుడా చిల్లకట్టు పురములోన సిన్ని గోపాలుడౌన చిల్లకట్టు పురములోన సిన్ని గోపాలుడౌన పిల్లంగోవి చేత పెట్టి పేట పేట తిరిగి నోడ బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా బేట్రాయి సామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా
బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా నోడ బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా థ్యాంక్ యూ. ఇంత మంచి Super అవకాశం గా ఉంది ఇచ్చిన కదా? ఆనంద బ్రహ్మ బృందానికి థ్యాంక్ యూ జీకే గారికి కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీరికి మనం సన్మానం చేసుకున్నాం. శ్రీదేవి మేడం, ఆశా మేడం అండ్ ఆత్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. సో ఇప్పుడు మనకి ఇంత చక్కగా మనోరంజకమైన సంగీతాన్ని అందించిన వారి పేర్లు ఒక్కసారి చూద్దామండి. గురువు గారు శ్రీమతి కె వాణి బాల గారు, పి సుజాత గారు, లలిత గారు. సన్మానం మ్యూజిక్ ప్లే చేయండి. లలిత గారు, జానకి గారు, లక్ష్మి గారు, శశికళ గారు, అంబిక గారు, ప్రసాద్ గారు, బద్రి గారు, వెంకట అప్పారావు గారు. భూతం శరణం గచ్ఛామి భూతం శరణం గచ్ఛామి చాలా మధురంగా ఎనర్జెటిక్గా పాడిన ఈయన తన 6వ తరగతి నుంచే ఈ అభ్యాసం చేస్తూ వచ్చారు. ఈటీవీ గ్యాంగ్ లీడర్ పటాస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నారు ఈయన. అలాగే ఒక 10 నిమిషాల్లో 100 వాయిసెస్ వినిపించడం ద్వారా భారత టాలెంట్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని ఈయన సాధించారు. కళారత్న మిమిక్రీ మహారాజ్ అనే బిరుదును కూడా ఈయన పొందారు. ఇప్పుడు ఈయన మనం వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. హలో 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 చెక్. హలో హాయ్ అందరికీ కూడా నమస్తే, సలాం అలైకుం, ఆదాబ్, వనకం. సో అందరూ ఎలా ఉన్నారంటే నాకు స్పెట్స్ తీస్తే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు బాగా అందరూ కూడా మన కార్యక్రమాన్ని బాగా వీక్షిస్తున్నారు. సో అయినప్పటికీ కూడా మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆనందో బ్రహ్మ ఈ కార్యక్రమాలు నేను మొదటిసారిగా కరోనా టైంలో జూమ్లో చేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి జీకే సార్, డాక్టర్ గోపాలకృష్ణ గారికి
మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే టాలెంట్ని గుర్తించడం అనేది చాలామంది అరుదు అన్నమాట. కానీ ఆయన గుర్తించి మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి మరొకసారి మా అందరినీ కూడా పిలిపించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఆనందో బ్రహ్మ. ముందుగా నా పేరు ఆనంద్, కామిక్ ఆనంద్ అంటుంటారు. సో ఇలా ఉంటే నా పేరు ఆనంద్, కామిక్ ఆనంద్ అంటుంటారు. సో ఇమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాయిస్ అంటే నేను నాలా కాకుండా మరొకరిలా మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా మీ అందరి కోసం ఇంట్రడక్షన్ ఇస్తాను. ముందుగా ఇమిటేషన్ ఆఫ్ ద హ్యూమన్ వాయిస్ అంటే నేను నాలా కాకుండా మరొకరిలా మాట్లాడడం. మిమిక్రీలో సో మెకానికల్ సౌండ్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ మెకానికల్ సౌండ్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఒక గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది అనుకోండి, అక్కడ శబ్దం ఏ విధంగా ఉంటుంది. పైన హెలికాప్టర్ వెళ్తుంది, కింద గుర్రం డెక్కల సౌండ్, ఒక పక్క నుంచి ట్రైన్ వెళ్తుంది. 3 శబ్దాలు కూడా ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది, అది ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ అయ్యి వచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీ అందరికి వినిపిస్తాను. తోడ ఎక్కువ భయ్యా. సో ఎలా ఉంటుంది. అదేవిధంగా ఉంటే పైన ఏరోప్లేన్ వెళ్తుంది, మనం కింద నుంచి వింటూ ఉంటాం. అప్పుడు ఆ శబ్దం మనం వింటున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది. ఇలా వినిపిస్తుంటే ఒక పక్క నుంచి కింద ఎడారిలో గుర్రం వెళ్తున్నప్పుడు సౌండ్ ఏ విధంగా మనకి వినిపిస్తుంది. సో ఈ ట్రైన్, ఈ 3 కలిపి శబ్దాలు ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీ అందరికి కూడా వినిపిస్తా. పైన ఏరోప్లేన్, ఒక పక్క నుంచి ట్రైన్, మరొక పక్క నుంచి గుర్రం డెక్కల సౌండ్. ఈ 3 కలిపి శబ్దాలు ఒకేసారి వస్తే ఏ విధంగా ఉంటుంది. సో సరదాగా ఇలా తీసుకోవచ్చు సౌండ్స్లో. ఇలా ఉంటే చాలామంది ఎలా చూస్తున్నారంటే నిజంగానే ఈరోజు మనందరం కూడా చాలా సంతోషంగా ఉండవలసిన అటువంటి రోజు అనమాట. ఇప్పటికీ మీరు అందరూ కూడా ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం చూస్తున్నారు. అయితే ఇక్కడికి ఆరోగ్య నియమాలు పాటించమని మన మంత్రి సత్యనారాయణ గారిని తీసుకొస్తే కేవలం మీ అందరినీ నవ్వించడానికి మాత్రమే. మన మంత్రి గారు వచ్చేసి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది. ఆరోగ్య నియమాలు పాటించమని చెబుతున్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. చూస్తున్నటువంటి ఆనందో బ్రహ్మ, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. మనం ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం? కాలకృత్యాలు తీర్చుకుంటాం. అంతకన్నా ముందు ఒక 2 లీటర్ల మంచినీళ్ళు తాగండి, ఆరోగ్యం ఎంత హాయిగా ఉంటుంది. అదేవిధంగా ఉదయాన్నే పచ్చగడ్డి, మధ్యాహ్నం ఎండుగడ్డి, సాయంత్రం ఉడకపెట్టిన ఉలవలు తినాలి, తిని తీరాలి. అదేవిధంగా మీ ఇంట్లో 90-80 నిండిన ముసలివారు ఉన్నట్లయితే వారు పడుకునే ముందు కాస్తంత గన్నేరు పప్పు అలా నూరి నోట్లు వేయండి. ఉదయం కల్లా ఫలితం తెలుస్తుంది. చెయ్యాలి, చేసి తీరాలి. సో సరదాగా ఎవరిని ఉద్దేశించినది కాదు, కేవలం మనం నవ్వుకోవడానికి మాత్రమే. ఇలా ఉంటే మనందరికీ తెలుసు గరికపాటి గారు ఈ మధ్యకాలంలో మనకి చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. గరికపాటి గారు ఆయన వాయిస్ ఇమిటేషన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టం అండి?
చాలామందికి ఇష్టం, మా మేడం గారికి కూడా ఇష్టం. ఓకే, అయితే పానీపూరి గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు, చమత్కారంగా. ఆయన వాయిస్ ఏ విధంగా మాట్లాడారు? పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడొక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుఖాలో మహా మహా మహాపవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి, ఇంకా వేయి, ఇంకా వేయి అంటుంటారు. మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. సో మనం తినేదానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలని ఆయన బోధించడం అయితే జరుగుతుంది. ఇలా ఉంటే మనందరం గోలీమార్ అనే మూవీ చూసే ఉంటాం. గోలీమార్ సినిమాలో, గోలీమార్లో శ్యామలా బామ్మ గారు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటారు విలన్ స్టీఫెన్తో. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా జరిగిద్దో ఒకసారి వినిపిస్తాను. సో తర్వాత మీకు ఇష్టమైనటువంటి హీరో, విలన్, కమెడియన్ ఏదైనా సరే మీరు నన్ను అడగొచ్చు, నేను ప్రజెంట్ చేస్తాను, వినిపిస్తా మీ అందరి కోసం. గోలీమార్ మూవీలో ఫోన్ కాల్ తీసుకున్నప్పుడు బామ్మగారు మాట్లాడుతుంటారు శ్యామల గారు. సరే సరే సరే, మీ సేటు ఇంట్లో ఉన్నాడా లేడా? మా చేటు ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. నా మనిషి బయట ఉన్నాడు, కారు బయట ఉంది. నోరు మూసుకునే సేటుకి ఫోన్ ఇవ్వు. నా సేటుకి 10 కార్లు ఉంటాయి, ఏ కారులో ఉంటాడో ఎక్కడ పోతాడో నీకేం తెలుసు? నెంబర్ చెప్తాను, సేటుకి ఇవ్వు. సరే చెప్పు. 00 తెలుగులో చెప్పు. సరే ఓకే, 00 తెలుగులో చెప్పు. మీ సేటుకి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల నీకా? నాకు జీతమే సరిగ్గా నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? సో సరదాగా ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా ఉంటే మనందరం కూడా ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయినటువంటి కమెడియన్ ఎవరంటే మీకు తెలుసు. నేను ఒక వాయిస్ చేస్తా, వాయిస్ ఎవరిదో గుర్తుపడతారేమో, నేను ఒకసారి వింటాను, చూస్తా ఈ వాయిస్ ఎవరిదో చెబుతారేమో. ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపేది ఎరైటీగా ఉంది. డ్యూట్, నువ్వు ఏడ్చావా? చిట్టు తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళవా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యా నుంచి పట్టుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లా గల్లలాడిపోతున్నాయి, వెళ్ళేటప్పుడు యాడికిరా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తాన్న. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంక రౌండ్ వేసుకోవడానికా? మగజాతి ఆనుముత్తే నేను ఆడబడితే ఆడపడతావక్క, చూసుకునే పనిలే. సో ఎవరు వాయిస్ ఇది? సప్తగిరి. వావ్, సూపర్, చాలా బాగా క్యాచ్ చేస్తున్నారు. ఇలా ఉంటే మరొక కమెడియన్ వాయిస్ నేను ఇమిటేషన్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరిదో మీరు చెప్తారేం చూద్దాం. అయితే ఆయన మనందరికీ వాయిస్ గుర్తుంటుంది, పేరు గుర్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఏటిది వచ్చి ఏటి మాట్లాడతావు? ఏటి రత్తాలే వచ్చి రత్తాలే ఏటెట్టుకుంటున్నావు? సీరియస్గా చూసేస్తున్నావు? ఒక్కసారిగా నాకు కోపం వచ్చి నా షట్టుప్పి నా కండ్ల మొత్తం చూపించానంటే ఎదురున్న రౌడీలందరూ గిల్లా 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 మని కొట్టుకులాడి తనికిలాడి చచ్చిపోతారు. ఏడు దేవుడా? నీకు మొగుడే ప్రత్యక్ష దైవము. ఏదన్నా జరిగితే మొగుడా 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 అనేది పోయి దేవుడా అంటావా? నేను ఒప్పుకోను. అయితే ఓకే. సో ఎవరు? అయితే అందరికీ ఐడియా ఉంది, కొండవలస గారు. కొండవలస లక్ష్మణరావు గారు ఈ విధంగా అయితే మాట్లాడడం ఉంటుంది. ఇలా ఉంటే మనం యూట్యూబ్ ఆన్ చేయగానే ఒక పర్సన్ వస్తూ ఉంటాడు, ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు, హర్ష సాయి. హర్ష సాయి అతని మాట విధానం ఏ విధంగా ఉంటుంది మన షార్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. అక్కడ ఆయన మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి వినిపిస్తాను. హాయ్, ఈ స్కూల్ పైకాలను ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి ఎత్తిను స్కూల్ ఫీజు అంత ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వే చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో ఇలా హర్ష సాయి గారు మాట్లాడే విధానం ఈ విధంగా ఉంటుంది. అయితే నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక సాంగ్,
ఒక 5 మిలియన్స్ వ్యూస్ వరకు వచ్చింది. మీ అందరికీ తెలుసు, శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీ కోసం చెయ్యాలా ప్రేమ పూజ. ఓకే, ఈ పాటని మన బాబు గారికి ఇస్తే ఆయన అయితే ఏ విధంగా పాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఇదే స్టేజ్ మీదకి వచ్చి ఇదే పాటను పాడమంటే ఆయన ఏ విధంగా పాడతారు, మన పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చేస్తారండి 1 by 1. ఆయన వచ్చి పాడుతున్నారు, ఏ విధంగా పాడతారు, ఆయన విధానం, ఆయన నడిచి వచ్చే విధానం, ఆయన పాడే విధానం. ఒకసారి నా బాడీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆయన మాట, ఆయన విధానం, ఆయన నడిచి వచ్చే విధానం. చాలా సంతోషం, ఇవాళ చాలా ఆనందంగా ఉంది తమ్ముళ్ళు. ఇదే మాదిరిగా ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయంటే మీ అందరి కృషి, ఎంతోమంది యాజమాన్యం కానీ యువత కానీ ముందుండి నడిపిస్తున్నారు. ఇదే మాదిరిగా మన రాష్ట్రాన్ని కూడా నడిపించాలి. ఏమంటారు తమ్ముళ్ళు? మీ అందరి కోసం నేను కూడా ఒక మంచి పాట పాడుతా. శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీ కోసం చేయాలా ప్రేమ పూజ, ఇది పద్ధతి కాదమ్మా, నీ పద్ధతి విధానం మార్చుకోవాలి. ఈ విధంగా ఈయన పాడితే ఇది చూసినటువంటి మన వైఎస్ షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు ఆవిడ పాడే విధానం, ఆవిడ మాట ఏ విధంగా ఉంటుంది? అన్నా, నేను మీ జగనన్న చెల్లెల్ని, రాజన్న విసిరిన బాణాన్ని, శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీ కోసం చేయాలా ప్రేమ పూజ, మా అన్న జగనన్న వస్తే చేస్తాడమ్మా ప్రేమ పూజ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఆయన వచ్చే విధానం, ఓకే, ఆయన పాడే విధానం ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లకి, మీ అందరికీ కూడా శిరస్సు వంచి పదాభివందనం తెలియజేస్తున్నా. చెల్లెమ్మ పాడింది, నేను కూడా మీ అందరి కోసం ఒక్కసారి పాడుతా. శైలజ 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 నువ్వెందుకు మారావే ఓ శైలజ, శైలజ 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 నీకోసం చేయాలా ప్రేమ పూజ, ఇది పద్ధతి కాదమ్మా, నీ పద్ధతి విధానం మార్చుకోవాలి. చెల్లమ్మా అమ్మఒడి అందిందా? సో సరదాగా ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, టైం మరి నెక్స్ట్ తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి నేను మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరొకసారి ఎంట్రీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. ఓకే, నచ్చితే ఒకసారి గట్టిగా క్లాప్స్. స్వాతి సోమనాథ్ ఆమె ఒక నాట్య శిఖరం. ఆమె నాట్యం చేస్తుంటే ఆ నటరాజు స్త్రీ రూపంలో నాట్యం చేస్తున్నట్టు ఉంది. ఆమె 40 సంవత్సరాల సుదీర్ఘ నాట్య ప్రస్థానంలో ఆఖండ భారతావనిలో ఆమె స్మర్శించని నాట్య మండలి లేదు. ఆమె చేయని నాట్య ప్రక్రియ లేదు. నాట్యం ఆమె ఊపిరి. అప్సరసలు తలదన్నే అందం, ఊర్వశి మించిన అభినయంతో ఆమె ప్రేక్షకుల్ని కట్టిపడేసిన నాట్య సింహం మన శ్రీకాకుళం జిల్లా ఆడపడుచు శ్రీమతి స్వాతి సోమనాథ్ గారు. సోమనాథ్ గారు శ్రీకాకుళం జిల్లా దూసి మండలంలోని లక్ష్మీ సోమనాథ్ కలల పంటగా జన్మించి చావలి రవికుమార్ గారిని వివాహమాడి అతని ప్రోత్సాహంతో నాట్యశాస్త్రంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. గజ్జె కట్టి ఆమె చేసే భంగిమలు, ఆమె కదలికలు, ఆమె హస్తముద్రలు, ఆమె పాద విన్యాసాలు, చిత్ర విచిత్ర గతులు అన్నీ మరెవ్వరికీ అందని స్థాయి చేరుకున్నారు. ఢిల్లీ నగరమందు ఇండియా గేట్ వద్ద మనో వికాసానికి నోచుకోని చిన్నారులచే
నాట్యం చేయించి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ధర్మో రక్షతి రక్షితః కూచిపూడి వీధి నాటకంతో పాటు ద్రౌపది, హిందుత్వ, కామసూత్ర, ఆమ్రపాలి, రాసగోపాలం వంటి సంగీత నృత్య నాటక ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఇటీవల నిశ్శబ్ద సంగీతం అనే నూతన ప్రయోగానికి తెరతీసిన విదుషీమణి ఆమె. అమెరికా, యూరప్, కెనడా, మారిషస్, చైనా, సౌత్ ఆఫ్రికా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి వారి నాట్యం అభినయంతో విదేశీ ప్రేక్షకులకు సైతం మెప్పించి జన్మభూమి రుణం తీర్చుకునే ప్రయత్నంలో శ్రీకాకుళం జిల్లా యందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకారంతో కల్లేపల్లి గ్రామంలో సాంప్రదాయం కళాగురుకులం ఏర్పాటు చేసి ఎందరో విద్యార్థులకు నాట్య శాస్త్రం నేర్పించారు. భారతదేశ చరిత్రలో ఆమె స్థాపించిన సాంప్రదాయం కళాగురుకులం ఆచంద్ర తారార్కం నిలుస్తుంది. మేడంని సగౌరవంగా మన వేదికని అలంకరించవలసిందిగా మన కరటాల ధ్వనులతో ఆహ్వానించుకుందామండి. వెల్కమ్ మేడం స్వాతి సోమనాథ్ గారు, వెల్కమ్ టు డయాస్. గట్టిగా గట్టిగా క్లాప్స్ కొడదామండి. మన డయాస్కే ఒక అందాన్ని తీసుకొచ్చారండి స్వాతి సోమనాథ్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు స్వాతి సోమనాథ్ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ద ఆనర్ అండి. ముందుగా విజయనగర కళాభిమానులందరికీ వేదిక పరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దీపావళి ముందే వచ్చిందా అన్నట్టుంది విజయనగరం జిల్లాలో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి గారు. ఆనందో బ్రహ్మ అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా కల్చరల్ ఈవెంట్కి విజయనగరం ప్రేక్షకులకి, ధ్యానమూర్తులకు, కళాభిమానులకి మరొకసారి వేదిక పరంగా స్వాగతం చెప్తున్నాను. ఇది మా ఫ్యామిలీ. ఎందుకంటే కిందటి సంవత్సరం ఇదే టైంలోని మేము బాబు మైక్ పెంచాలి, మానిటర్. కిందటి సంవత్సరం ఇదే టైంలోని సంప్రదాయం కూచిపూడి గురుకులం కల్లేపల్లి శ్రీకాకుళంలో అద్భుతంగా ఆగస్టు నెల నాడు 3 రోజులు హంసధ్వని ఫెస్టివల్ చేశాము. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ సంప్రదాయం కూచిపూడి గురుకులం విద్యార్థులందరికీ ఈ వేదిక పరంగా అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి, ఆనందో బ్రహ్మ చైర్మన్ అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ గారికి, జ్యోతి గారికి, లక్ష్మి గారికి, లక్ష్మీ కసిరెడ్డి గారికి, ఇక్కడ అందరూ లక్ష్ములే, ధ్యాన లక్ష్ములు, అష్టలక్ష్ములు, మహాలక్ష్ములు అందరు ఉన్నారు, నాతో సహా. ఓకే, అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోను. సంప్రదాయం కూచిపూడి విద్యార్థులు వారిచే కూచిపూడి ఇది బాగుంది. దిస్ ఇస్ కొంచెం డెప్త్ మానిటర్ ఇవ్వాలి. యా, కొద్దిగా ఎక్కువ వద్దు, కొంచెం సౌండ్. ముందుగా సంప్రదాయం కూచిపూడి విద్యార్థులైనటువంటి మీకు ప్రదర్శన మొదలయ్యే ముందర ఒక అరగంట పాటు నేను మధ్యలో మాట్లాడతాను, ఒక 2 నిమిషాలు నాకు అవకాశం ఇస్తే. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు నాకు దాదాపుగా వారు ప్రస్థానం ధ్యానంతో కర్నూలులోని ఎలా మొదలైందో అదే సమయంలో నా కూచిపూడి ప్రస్థానం కూడా మొదలైంది. దాదాపుగా ఆల్మోస్ట్ వారు జీవితకాలంలో ఎన్ని ప్రోగ్రాంలు అయితే నిర్వహించారో అన్నిట్లో పాల్గొనే అవకాశం కళారూపకంగా నాకు వారు ఇచ్చారు. వారిని ఆఖరిసారిగా నేను బాబు వినిపించడం లేదు, నా వాయిస్ కొంచెం
కొంచెం ఎక్కువ ఇవ్వండి అమ్మా. వారిని ఆఖరిసారిగా కిందటి సంవత్సరం మేము జూన్ 21కి లడఖ్లో ఉన్నాము. లడఖ్లో ఒక గొప్ప పిరమిడ్ కట్టారు వారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి. ఆ పిరమిడ్లోని వారు మాట్లాడిన తర్వాత ఎక్కడో మూల కూర్చున్నాను నేను, ఆ చలికి వణికిపోతూ. ఆ మూల కూర్చున్న దాన్ని, అక్కడ లైట్ కూడా లేదు, ఊరికే వారి మాటలు విందామని కూర్చున్నాను. గురువు గారికి అప్పటికే ఒంట్లో కొంచెం బాగాలేదు, విందామని కూర్చున్న దాన్ని అక్కడి నుంచి పిలిచారు. ఇలా ఇలా అన్నారు, అని వచ్చి మాట్లాడు అన్నారు, మైక్ ఇచ్చి. అంతే, ఒకే మాట మాట్లాడారు అంతే వారు. నేనేదో నా స్వాభావికంగా మాట్లాడాను. కానీ వెళ్తూ వెళ్తూ ఆగస్ట్లోని హంసధ్వని ఫెస్టివల్ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి గురువుగారు అంటే ఇలా చెయ్యి పట్టుకుని గట్టిగా ఇలా నొక్కేసి వదిలేశారు. అదే వారు నేను ఆఖరి చూడడం. కానీ ఈ క్షణం వరకు, ఈరోజు వరకు వారు లేరనేది నాకు నమ్మకం అలాంటిది లేదు. ఎందుకంటే వారు ఉన్నారు. ఎందుకంటే భౌతికంగా సుభాష్ పత్రి గారు మన మధ్య లేకపోయినా మనందరి శరీరాల్లో ఆత్మస్వరూపంలో వారు ఉన్నారు. అదే అద్వైతం అంటే. అదే ఆదిశంకరాచార్యులు 3000 సంవత్సరాల కిందట భారతదేశానికి ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక బోధన అద్వైతం. దాన్ని పామర జనానికి, మనలాంటి మామూలు మనుషులకి అర్థం కావడానికి మళ్ళీ సుభాష్ పత్రి గారు జన్మెత్తారేమో అని అనుకుంటాను. ఇప్పుడు ఎన్నోసార్లు కూడా చెప్పాను, ఆయన ఆధునిక భారతదేశానికి ఒక మహాబుద్ధుడు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మన జీవిత చక్రాల్లో, చక్రం అన్ను వలయం అంటాను, మనం ఇరుక్కుపోయి ఉన్నాం. దాని నుంచి బయటికి రాలేక, బయటపడాలనే ఆశతో ఉన్నాము, బయటికి రాలేకపోతున్నాము. మన ఉద్యోగాలు, పరుగులు, చదువులు, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, ఇవన్నిటినీ మోస్తూ కూడా మనిషిగా సమాజంలో బతకాలని నేర్పింది ఒక్క బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు మాత్రమే. పెళ్ళిళ్ళు మానమని చెప్పలేదు, సంసారాలు మానమని చెప్పలేదు, ఉద్యోగాలు మానమని చెప్పలేదు, ఏదీ మానద్దు. కర్మయోగి ఆయన, మహాకర్మయోగి ఆయన. కర్మ చెయ్యండి, కానీ కర్మతో పాటు ధ్యానం చెయ్యండి. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్క 15 నిమిషాలు పొద్దున్న, 15 నిమిషాలు రాత్రి నిద్రపోయేటప్పుడు ధ్యానం చెయ్యండి చాలని చెప్పారు. జస్ట్ ఫర్ బిగినింగ్ అది చాలన్నారు. ఎందుకంటే ఇది నా స్వానుభవం గురించి నేను మాట్లాడుతున్నాను. వారి శిష్యురాలిగా నేను ఇక్కడ మాట్లాడటం లేదు, ఒక కళాకారిణిగా కూడా మాట్లాడటం లేదు. ఎన్నోసార్లు నేను వారితో అన్నాను, నాకు ధ్యానం కుదరటం లేదండి అని అంటే, ఎందుకమ్మా, నీ కళే నీకు పెద్ద ధ్యానం, నువ్వు డాన్స్ చేస్తుంటేనే నువ్వు ఏకాగ్రత నువ్వు పెడతావు కదా, అదే పెద్ద ధ్యానం అని ఎన్నోసార్లు అన్నారు. అటువంటి ఒక మహా గొప్ప కర్మయోగితోటి నాకు కొన్ని అనుభవాలు అయినందుకు నిజంగా ఈ జన్మానికి ఇది చాలు భగవంతుడికి నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలాంటి సుభాష్ పత్రి గారు చెప్పింది 2 విషయాలు అందరూ చెప్తున్నారు ఈ 3 రోజులై, కానీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. సింపుల్గా చెప్పారు, నాన్ వెజ్ మానేసేయండి అని. చాలా సింపుల్ అండి. మనం ఏ ఉత్సవాలు వచ్చినా ముందర కోడి, మేక కనిపిస్తుంది నాకు. ఆ మేక తల ఇలా విరిగిపోయి, కోడి అది గిలగిల కొట్టుకుంటుంటే దాన్ని ఎలా తింటాం అసలు? మనం ఎలా తినాలనిపిస్తుంది? ఒక ప్రాణం ఎదురుగా నెత్తురు ఓడుతూ విపరీతమైన బాధతో నరకం అనుభవిస్తున్న ఒక ప్రాణాన్ని మనం కొట్టి దాన్ని తినగలం అంటే మన పొట్ట ఎలా ఇముడ్చుకుంటుందండి? ఎవరో ఒక గొప్ప గురువు గారు అన్నారు, మానవ శరీరాన్ని నడిచే శ్మశానం చెయ్యొద్దు అని. అది చాలా కరెక్ట్ మాట. మనం నడిచే శ్మశానాలు కాకూడదండి, నడిచే దేవాలయాలు కావాలి. మనం నడిచే దేవాలయాలు కావాలంటే దేవాలయం ఎక్కడో లేదు. అహం బ్రహ్మాస్మి అన్నారు ఆదిశంకరులు. దేవాలయం ఇక్కడ ఉందండి. గుడికి వెళ్తేనే మనుషులం కావు, ఇక్కడ ఉండి 5 నిమిషాలు ధ్యానం చేస్తే మనం కూడా దేవుళ్ళమే అవుతాం. అదొక్కటి చెప్పారండి ఆయన. ధ్యానంతో పాటు నాన్ వెజ్ మానేసేయండి అని. మా సంప్రదాయం కూచిపూడి గురుకులంలో ప్రతి పిల్లలకి నేను చెప్పేది ఒకటే, అరే నాన్ వెజ్ మానేయండిరా, అట్లీస్ట్ ఎగ్ కూడా తినకండి అని. we don't allow anything in సంప్రదాయం నాన్ వెజ్. బేసికలీ ఐఎమ్ ఏ బ్రాహ్మణ్, బట్ బై కన్విక్షన్ ఐఎమ్ ఏ వెజిటేరియన్.
కులం ప్రకారం నేను మాట్లాడటం లేదు. నా కన్విక్షన్ ప్రిన్సిపల్స్, సుభాష్ పత్రి గారు లాంటి, జీకే గారు లాంటి ఒక గొప్ప మహానుభావులతో పరిచయం అయిన తర్వాత ఆ అనుభవాలు నేను మీకు చెప్తున్నాను ఈరోజు. ఆలోచించండి, ఎప్పుడైనా మాంసం దుకాణం పక్క నుంచి వెళ్తుంటే ఎంత బాధ అనిపిస్తుందో అసలు. దీని గురించనే ధర్మో రక్షతి రక్షిత అని ఒక వీధి భాగవతం నేను